హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై రియల్ ఫ్రూట్ జ్యూస్కి స్వాగతం. నాకైతే కోడిగుడ్డు అంటే చాలా ఇష్టం. బ్రెడ్ అంటే వెరైటీగా ఏదైనా చేస్తే చాలా ఇష్టం. పకోడాలు అంటే చాలా ఇష్టం. మరి ఇవన్నీ కలిపేస్తే అదేనండి ఆమ్లెట్ బ్రెడ్ పకోడా. మరి ఎలా చేయాలో చూద్దామా? మంచి బజ్జీ తినాలనుంది. మంచి బజ్జీ అంటే ఏంటి? మరి కాలేజ్లో ఉన్నప్పుడు బజ్జీల మీద బజ్జీలు తెగ సర్వ్ చేసేవాళ్ళు మా క్యాఫ్టీరియాలో. అయితే ఈ క్యాఫ్టీరియాలో రకరకాల బజ్జీలు సర్వ్ చేసేవాళ్ళు, కానీ అన్నిటికంటే అందరూ ఇష్టంగా తినేదే బ్రెడ్ బజ్జీ. అయితే దాంట్లో ఇంకా అంటే స్పెషల్ అన్నీ ఉంటాయి కదా. పెసరట్టు ఉంటుంది, స్పెషల్ పెసరట్టు ఉంటుంది, బిర్యానీ ఉంటుంది, స్పెషల్ బిర్యానీ ఉంటుంది. అట్లాగే బజ్జీల్లో కూడా స్పెషల్ బజ్జీ అంటే దాంట్లో బ్రెడ్ లోపల ఆమ్లెట్ వేసి బజ్జీలు చేసేవాళ్ళు. మరి బ్రెడ్ ఆమ్లెట్ బజ్జీ చేసుకుందాం. ఫస్ట్ మీకు తెలుసు మనం బజ్జీకి బ్యాటర్ తయారు చేసుకోవాలి. దీనికి మనం ఏం చేయాలి? శనగపిండి చాలాసార్లు చూపించాను, అయినా మళ్ళీ చెప్తాను. అయితే దీంట్లో శనగపిండిలో తగినంత ఉప్పు, మంచి అంటే బజ్జీలు ఇవన్నీ కొంచెం ఎంతైనా ఆయిలీ కదా, అవి ఫస్ట్ టేస్ట్ ఏదైనా ఫ్రై చేసుకున్నప్పుడు అందులో కొంచెం వామ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇది డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. అలాగే దీంట్లో మరి బజ్జీ మరి లైట్గా ఉండాలి, గట్టిగా ఉండకూడదు. ఇలా కొరకగానే చక్కగా సాఫ్ట్గా ఉండాలి, ఎడ్జెస్ క్రిస్పీగా ఉండాలి. అలాంటప్పుడు దీంట్లో కొంచెం బేకింగ్ పౌడర్, మనం సోడా అయితే కొంచెం తక్కువ వేసుకుంటాం, కొంచెం బేకింగ్ పౌడర్ అయితే మరింత ఇంకొక చిటికెడ వేసుకుంటాం. దీంట్లో అలాగే కారం, బాగా స్పైసీ కావాలంటే కొంచెం ఎక్కువ కారం వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఫస్ట్, ఎందుకంటే మన సోడా ఇవి కూడా చక్కగా కలవాలంటే మనం దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎన్నోసార్లు చెప్పాను, ఈ పిండి మనం కలుపుకునేటప్పుడు ఫస్ట్ కొంచెం థిక్గా కలుపుకోవాలి, పేస్ట్ లాగా కలుపుకుంటే ఉండలు కట్టకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది. కొంచెం నీళ్లు పోసుకొని ఫస్ట్ దీన్ని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. ఇలా పేస్ట్ లాగా చేసుకోవడం వల్ల దీంట్లో ఏదైతే పొడి ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుందో అవి కాకుండా చక్కగా సాఫ్ట్గా స్మూత్ పేస్ట్ తయారైపోతుంది. చూసారు కదా ఏ ఉండలు లేకుండా ఎంత చక్కగా తయారైపోయిందో. ఇప్పుడు దీంట్లో మనకి ఎన్ని నీళ్లు కావాలో అన్ని పోసుకుందాం. ఎప్పుడైనా బజ్జీ కానీ ఏదైనా చేసేటప్పుడు మనం దాంట్లో ఏదైనా ముంచితే దానికి కోటింగ్ రావాలి. కాబట్టి మరీ పలచగా చేసుకోకండి, కొన్ని నీళ్లు పోసుకొని దీన్ని పేస్ట్ లాగా తయారు చేసుకోండి. నాకు తెలిసి సరిపోతుంది. మంచిగా కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. అయితే ఒకవేళ మన బేకింగ్ పౌడరు అది కానీ ఎక్కువైంది అనుకోండి, అది నూనెలో వేయగానే నూనె బాగా పీల్చేసుకుంటుంది. అలా పీల్చుకోకుండా ఉండాలి అంటే మనకు కరెక్ట్ అమౌంట్ ఆఫ్ బేకింగ్ పౌడర్ కానీ సోడా కానీ వేసుకోవాలి. సో మరీ ఎక్కువ వేసుకోకండి, తగినంత మాత్రమే వేసుకోవాలి. తక్కువ ఉంటే మరి బజ్జీలు మనకి గట్టిగా వచ్చేస్తాయి. ఇలా పిండి మనం రెడీ చేసి పెట్టుకుంటే దీంట్లో మనం ఏమన్నా కూరగాయలు వేసి ఫ్రై చేసుకోవచ్చు. సో ఇది పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు మరి ఆమ్లెట్ చేసుకోవాలి కదా. మరి ఆమ్లెట్ చాలా ఈజీ. మనం పెనం ఆన్ చేసుకోవాలి. తర్వాత గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది వెజిటేరియన్గా కూడా చాలా ప్రచారం జరిగింది. అయితే గుడ్డు మనకి మంచి ప్రోటీన్ కదా, మరి దానికి కూడా కొంచెం, అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, గుడ్డులో సహజంగానే కొంచెం ఉప్పు ఉంటుంది. గుడ్డు, పాలకూర ఇట్లాంటి వాటిల్లో, అందుకే చాలా కొంచెం వేసుకోండి, ఎక్కువ కాదు. దీంట్లో కొంచెం అంత కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, పెప్పర్ పౌడర్ కూడా నాకు కొంచెం ఇష్టం, కొంచెం ఉల్లిపాయలు వేసుకొని ఫస్ట్ ఇట్లా కలిపేసుకున్నాం అనుకోండి, మనకి ఉప్పు ఇవన్నీ ఉండలు కట్టకుండా ఉంటుంది. చాలాసార్లు ఏం చేస్తామంటే గుడ్డు మనం కొట్టేసి దానిపైన ఉప్పు వేస్తాం. దానివల్ల ఏమవుతుంది? ఉప్పు కలవదు, కారం అయినా కానీ ఇట్లా ఉండలు కట్టేస్తుంది. దానికంటే బెస్ట్ ఏంటంటే మీరు ఏదైనా ఇందులో ఉప్పు కారం ఏది వేసుకున్నా ఫస్ట్ వేసేసుకొని ఫస్ట్ వాటిని కలిపేసుకోండి. ఇలా కలిపేసుకోవడం వల్ల చక్కగా అన్నీ కలిసిపోతే మన ఆమ్లెట్లో కూడా ఈవెన్గా మిక్స్ అయిపోతుంది. ఇంకా ఈ ఆమ్లెట్ మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఇలా పర్టికులర్గా ఇలాగే చెయ్యాలి అని ఏం లేదు. మీకు ఒకవేళ దీంట్లో ఇంకేదన్నా వేసుకోవాలి, కొంతమందికి మష్రూమ్ వేసుకోవాలని ఉంటుంది, కొంతమందికి టమాటాలు వేసుకోవాలని ఉంటుంది. మీ ఇష్టం, మీకు ఎలా అంటే అలా వేసుకోండి.
మరి కొంచెం నూనె వేసుకుందాం. మరి ఈ ఆమ్లెట్లో మరీ ఎక్కువ నూనె వేయమాకండి, జస్ట్ కొంచెం కోటింగ్ అవుతే చాలు. నాకు తెలిసి ఇది ఇంకా కొంచెం ఎక్కువే. నాన్ స్టిక్ ప్యాన్స్లలో చేసుకోవడం వల్ల మనకి బెనిఫిట్ ఏంటి అంటే నూనె తక్కువ పడుతుంది. సో ఫస్ట్ ఆమ్లెట్ రెడీ చేసేసుకుందాం. మనం గుడ్డు వేయగానే చక్కగా ఈవెన్గా అవ్వడం కోసం ఫస్ట్ దాన్ని కొంచెం ఇట్లా స్క్రాంబుల్ లాగా చేసుకోవాలి. అయితే కింద ఉడికిపోయిన భాగం పైకి వచ్చేసి లిక్విడ్గా ఉన్నది కిందికి వెళ్ళిపోతుంది. అప్పుడు మన ఆమ్లెట్ చక్కగా కుక్ అవుతుంది. కలర్ కూడా అనవసరంగా ఎక్కువ రాదు, ఎంత కావాలో అంతే. సో బ్రెడ్ లోపల పెడుతున్నాం కాబట్టి దీన్ని కుక్ అవుతున్నప్పుడే కొంచెం చిన్నగా చేసేసుకుందాం. చిన్నగా అంటే ఎట్లా, ఈ కొనల్ని లోపలికి అంటూ ఇట్లా చేసేసుకుందాం. అప్పుడు అది ఆమ్లెట్లో సరిగ్గా మనకి పట్టేస్తుంది. అయిన తర్వాత రెండో సైడ్ తిప్పేసుకుందాం. అంతే, స్టవ్ కట్టేద్దాం. కలర్ ఎక్కువగా రావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది మళ్ళీ మనం డిప్ చేసి ఫ్రై చేస్తాం కాబట్టి. మరి ఒక స్లైస్ పైన ఈ గుడ్డుని పెట్టేసుకుందాం, ఆమ్లెట్ని అంతా ఈ బ్రెడ్ పైన ఉండేట్టు అరేంజ్ చేసుకుందాం. చూడండి ఎంత సింపుల్. తర్వాత దాన్ని ఆమ్లెట్ వేసేసి దాన్ని కట్ చేయడము ఇలాంటి ఏం చేయక్కర్లేదు. ఒట్టి చేతితోటి కొంచెం అంటే మీకు ఆ స్క్వేర్ షేప్ బ్రెడ్ ఏ షేప్లో ఉందో ఆ షేప్లో మీకు వచ్చేస్తుంది. మరి లోపల కొంచెం అంత టేస్ట్ ఉండాలి కదా, ఒక మ్యాజికల్ టేస్ట్, పిల్లలు అందరూ ఇష్టపడేలాగా ఉండాలంటే ఈ కెచప్ కూడా దీంట్లోనే వేసేసుకుందాం. ఇలా మనం బ్రెడ్ స్లైస్ పెట్టేసుకున్న తర్వాత దీన్ని పెట్టి ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్రెడ్ ఆమ్లెట్ అంతా చక్కగా అంటుకొని పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ బ్రెడ్ని మనం బ్యాటర్లో, అంటే మనం ఏదైతే శనగపిండి బ్యాటర్ చేసుకున్నామో అందులో ముంచి ఫ్రై చేసుకుందాం. తర్వాత చూడండి, కట్ చేస్తే లోపల చక్కగా ఆమ్లెట్ అన్నీ కనిపిస్తుంటాయి. కావాలి అంటే మీకు ఇది ఫ్రై చేయడానికి కొంచెం కష్టంగా ఉందంటే దీన్ని ముక్కలు కూడా కట్ చేసి ఫ్రై చేసుకోవచ్చు. కానీ ఫుల్గా ఫ్రై చేసి సర్వ్ చేస్తే కొంచెం చూడడానికి కూడా అందంగా ఉంటుంది. ఇందులో నూనెలో ఫ్రై చేయాలి, ఇక్కడ బ్యాటర్ ఉంది, మరి బ్రెడ్ ఇందులో వేసేస్తే తొందరగా విరిగిపోతుంది కదా. విరిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి చూడండి, చిన్న టెక్నిక్ చూపిస్తాను. ఇప్పుడు పిండి ఉంది, మనం దీంట్లో బ్రెడ్ వేసామనుకోండి విరిగిపోతుంది. అందుకని ఫస్ట్ కింద భాగం అంటుకోవాలి అంటే ఇలా వేసుకోవాలి. మరి దాని తర్వాత దాన్ని కింద నుంచి వేసాను. ఇప్పుడు మిగతా పిండిని అన్ని సైడ్ నుంచి కోటింగ్ చేసుకుందాం. ఇలా అన్ని వైపులా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం జాగ్రత్తగా దీన్ని తీసుకొచ్చి నూనెలో వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వేసేసుకుందాం. చూడండి ఎంత ఈజీగా నూనె మన మీద పడకుండా ఎంత చక్కగా ఈజీగా వేసేసుకున్నాం. అయితే ఒకటేంటంటే మరి ఈ బ్రెడ్ పైన కూడా వేడి నూనె కొంచెం ఇలా చేసి వేయచ్చు. కొంచెం వేసిన తర్వాత పైన కొంచెం కోటింగ్ అయిన తర్వాత దీన్ని కావాలంటే ఇలా ముంచొచ్చు. చూసారా, ఇప్పుడు మనకి బ్రెడ్ నూనె పీల్చుకోకుండా మొత్తం పైన కోటింగ్ సరిగ్గా ఉంది. ఇక ఇలా అయిపోయిన తర్వాత దీన్ని మనం ఇంకో వైపు కూడా తిప్పుకోవచ్చు ఈజీగా. తిప్పేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త, పడేయకండి, స్లోగా. ఇంకొక సైడ్ ఫ్రై అయినప్పుడు కూడా దాన్ని ఇంకో సైడ్ తిప్పేసుకుందాం. బ్రెడ్ పకోడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని తీసి కట్ చేసి లోపల ఆమ్లెట్, బయట బ్రెడ్, ఇది చక్కగా బ్రేక్ఫాస్ట్లో కూడా సర్వ్ చేసుకోవచ్చు, ఈవినింగ్ కూడా సర్వ్ చేసుకోవచ్చు. మొత్తం ఇంత సంజయ్ ఇంత తినేస్తున్నాడు, మన షెఫ్ ఏదైనా ఇట్లా చేసుకొని మొత్తం తినేస్తున్నాడని ఇలా మొత్తం తినేయమాకండి. 4 ముక్కలు చేసి ఒక్కొక్క ముక్క 2 ముక్కల కంటే ఎక్కువ తినమాకండి. ఇంత నూనెలో ఫ్రై చేస్తున్నాం కదా. చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 నిమిషం ఇలా పట్టుకుందాం, ఏదైనా ఎక్స్ట్రా నూనె ఉంటే వచ్చేసేట్టు. ఇంకా కొంచెం ఎక్స్ట్రా నూనె ఉంటే ఇలా పేపర్ టవల్ మీద తీసేద్దాం. ఇంకా మిగిలిన బ్యాటర్ ఉంది కదా, వేస్ట్ చేయకండి. ఇన్ని కూరగాయలు అవి కూడా వేసి ఫ్రై చేసుకోండి. రకరకాల బజ్జీలు రెడీ. బ్రెడ్ని మనం ఇలా అంటే మన చేతికి ఎక్కువ నూనె అంటుకోదు. ఎందుకంటే మీరు సోడా వేసి ఎంత పిండి తయారు చేస్తారో దాన్ని బట్టి ఉంటుంది.
ఎప్పుడైనా చేసినప్పుడు నేను కొంచెం అంత పిండి తీసి నూనెలో వేస్తాను. అయిన తర్వాత తీసి పక్కన పెట్టి 1 నిమిషం తర్వాత ఇట్లా ఒత్తుతాను. అందులో కనుక నూనె వచ్చిందంటే మనం పిండి సరిగ్గా లేదు. అదే కనుక కొంచెం డ్రైగా ఉందనుకోండి, అట్లాంటి దాంతో పకోడాలు చేసుకుంటే బాగుంటుంది. సో ఇదైతే రెడీ అయిపోయింది. మరి కట్ చేసుకోవాలి కదా. వావ్, చాలా వేడి వేడి వేడి. ఒక పక్కేమో తినేయాలి, ఆగకూడదు. ఇంత వేడండి బాబు. ఇప్పుడు చూడండి, మన బ్రెడ్ ఆమ్లెట్ బజ్జీ రెడీ. చూసారు కదా చూడ్డానికి ఎంత బాగుందో. ఇలాంటి బజ్జీ చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అది కూడా బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఇలాంటి బజ్జీ ఒక్కటి తిన్నామనుకోండి, సాయంత్రం దాకా మళ్ళీ ఆకలేదు. ఆహా, దీని సువాసన కూడా ఉంది కదా. లోపల నుంచి ఆ కొత్తిమీర, ఉల్లిపాయ, గుడ్డు, ఆ టమాటో కెచప్ అన్నీ, పైనుంచి మరో చట్నీ ఏం అక్కర్లేదు. కాకపోతే కాలుతుంది. అదృష్టం అండి, అదృష్టం. చూడండి, లోపల మీరు మంచిగా కోటింగ్ చూస్తే బ్రెడ్ కనుక కొంచెం కూడా నూనె పీల్చుకోదు. అది పర్ఫెక్ట్ బ్రెడ్ ఆమ్లెట్ పకోడా. మీరు కూడా మరి బ్రెడ్ ఆమ్లెట్ పకోడా ఇలా చేశారనుకోండి, చూడండి చూడడానికి ఎంత వెరైటీగా ఎంత బాగుందో. ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టేసి సర్ప్రైజ్ అన్నారంటే వాళ్ళు కూడా ఎంతో సర్ప్రైజ్ అయ్యి ఎంతో హ్యాపీగా తింటారు. ఎంతో టేస్టీగా ఉంటుంది. వావ్. బ్రెడ్ ఆమ్లెట్ పకోడా తయారు చేయ విధానం. ముందుగా ఒక బౌల్లో శనగపిండి, ఉప్పు, వాము, బేకింగ్ పౌడర్, కారం వేసి ఒకసారి కలుపుకొని తగినన్ని నీళ్లు పోసి బజ్జీల పిండిలా కలిపి పెట్టుకోవాలి. మరో బౌల్లో ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయలు, కారం వేసి ఒక్కసారి కలుపుకొని కోడిగుడ్లు వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో నూనె వేడి చేసి కోడిగుడ్ల మిశ్రమాన్ని పోసి ఆమ్లెట్ పోసి పెట్టుకోవాలి. ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని దానిపై ఆమ్లెట్ పెట్టి టమాటో కెచప్ స్ప్రెడ్ చేసుకొని దానిపై మరో బ్రెడ్ స్లైస్ పెట్టి కొంచెం ప్రెస్ చేసి పెట్టుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమంలో ముంచి వేడి నూనెలో డీప్ ఫ్రై చేసుకొని ముక్కలుగా కట్ చేసి వేడిగా తింటే చాలా బాగుంటుంది. నూకలు ఏమేం చేయాలి అని చాలామంది చూస్తూ ఉంటారు. దాంతో కూడా నూకలు ఉప్మా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మరి మా ఆవిడ వచ్చి నూకల ఉప్మా ఎలా చేయాలో చూపిస్తుంది, చూసేద్దామా? ఈరోజు నేను చేయబోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ పచ్చి బియ్యంతో మనం సకినాలు, అరిసెలు అవి చేసుకుంటాం. సో ఈరోజు ఆ పచ్చి బియ్యంతో ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక కప్పు బియ్యాన్ని నీళ్ళల్లో 1 గంట పాటు నానబెట్టాలి. గంట తర్వాత ఆ నీళ్లు తీసేసి ఇలా పొడిగా మనం గ్రైండ్ చేసుకోవాలి. అదే మనం సకినాలకి, అరిసెలకైతే మెత్తగా పిండి పట్టుకుంటాం. కాకపోతే దీనికి మాత్రమే బరకుగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇది ఒక ప్యాన్ వేడయ్యాక దీన్ని మనం ఫస్ట్గా మంచిగా స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ పచ్చి బియ్యము మంచిగా పొడి అయ్యేంత వరకు వేయించుకుంటూనే ఉండాలి. చూడండి ఎంత పొడిగా అయిపోయిందో. ఒక 5 లేదా 6 నిమిషాలు మీకు టైం పడుతుంది. సో మీరు కావాలంటే, మనకి తెల్లవారి ఇలా చేసుకోవాలంటే కొంచెం కష్టం కదా, ముందు రోజు మీరు ఇలా ఈ బియ్యాన్ని మంచిగా వేయించి పక్కన పెట్టుకుని పొద్దున్నే మీరు మామూలుగా తాలింపు, ఉప్మాకి ఎలా తాలింపు వేసుకుంటామో అలా తాలింపు వేసుకుని మనం ఉప్మా చేసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు మంచిగా చూడండి, ఇలా విడివిడిగా మళ్ళీ బియ్యం అయిపోయినట్టు పొడిగా అయిపోయాయి. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇదే బాండీలో ఇది వెరైటీగా కొబ్బరి నూనెతో చేసుకుంటాం. ఇందులో ఆవాలు, వాషఫ్ అన్నట్టు ఈ ఆవాలు నాట్యం చేసేస్తున్నాయి, తెగ నాట్యం చేస్తున్నాయి. ఇందులో నానబెట్టిన పల్లీలు, అలాగే శనగపప్పు, ఇందులో మినప్పప్పు, అలాగే ఎండుమిరపకాయలు, కరివేపాకు,
ఇవి కొంచెం వేగినాక ఇందులో కొంచెం అంతా ఎవరెస్ట్ మసాలా ఇంగువ, ఇందులో ఉల్లిపాయలు, ఇది చక్కగా కొంచెం వేగిపోయింది. ఇప్పుడు ఇందులో 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు వాటర్, ఇందులో సాల్ట్, తగినంత సాల్ట్. ఇది ఒక్క బాయిల్ రాగానే మనం ఈ వేయించి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకుందాం. ఇది లైట్గా టేస్ట్ చేసుకుని ఉప్పు పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న బియ్యం, ఇది స్లో ఫ్లేమ్లో మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బియ్యం కదా కొంచెం టైం పడుతుంది. ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసిన తర్వాత చూడండి, 1 నిమిషం ఇలా కలిపేసుకుని చూడండి ఎంత చక్కగా ఉంది. ఇది పల్లెటూర్లలో నూకలతో చేసుకునే ఉప్మా, కానీ మనం బియ్యాన్ని నానబెట్టి గ్రైండ్ చేసి నూకలుగా తయారు చేసి చేసుకున్నాం. అలా నానబెట్టి చేసినాం కాబట్టి మనకి ఇది తొందరగా ఉడికిపోతుంది. అదే మీరు నూకలు డైరెక్ట్ చేశారనుకోండి, మీరు ప్రెషర్ కుక్కర్లో వేసుకోవచ్చు. లేదంటే ఆ నూకల్ని కూడా మీరు 1 గంట పాటు నానబెట్టి దాన్ని మీరు వేయించుకుని ఇలా చేసుకుంటే అది కూడా తొందరగానే ఉడికిపోతుంది. మీరు ఇంకా పొడి పొడి కావాలంటే ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేసి పెడితే అది ఇంకా పొడి పొడి అవుతుంది. కానీ ఇది నాకు పర్ఫెక్ట్. దీంట్లో లాస్ట్ ఫ్రెష్గా తురిమి పెట్టిన కొబ్బరి తురుము, కొత్తిమీర, దించే ముందు కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే సూపర్ సూపర్. స్టవ్ ఆఫ్ చేసుకొని నూకల ఉప్మా రెడీ అయిపోయింది. చూడండి భలేగా ఉంది. అన్నం కాదండి, ఇది ఉప్మా, నూకల ఉప్మా. చూస్తూ ఉంటే చెప్పటానికి మాటలు రావట్లేదు. చూడండి ఎంత మంచిగా ఉడికిపోయింది, ఇలా పొడి పొడిగా ఉంది. చూస్తూ ఉంటేనే రుచికరంగా అనిపిస్తుంది. మరి తింటే ఇంకా ఎంత రుచికరంగా ఉంటుందో ఆలోచించండి. సో ఆ ఫ్రెష్ కొబ్బరి వేసాం కదా, దాని టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి. ఇది మీరు ఇలాగే తినేయచ్చు. దీంట్లో మనం ఫ్రెష్ కొబ్బరి వేసాం కాబట్టి ఇంకా నాకైతే పచ్చడి అవసరం లేదు. మీకు కావాలంటే పొడి కానీ పచ్చళ్ళు ఏ పచ్చడైనా వేసుకుని తినొచ్చు. నూకల ఉప్మా తయారు చేయు విధానం: ముందుగా బియ్యాన్ని గంట పాటు నానబెట్టుకొని నీళ్లు తీసేసి బరకుగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో బరకగా పొడి చేసుకున్న బియ్యం తడి మొత్తం పోయేదాకా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొబ్బరి నూనె వేడి చేసి ఆవాలు, నానబెట్టిన పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి కాసేపు వేయించుకొని ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు వేసి ఇంకాస్త వేయించుకొని నీళ్లు, ఉప్పు వేసి మరిగించుకొని దానిలో వేయించుకున్న బియ్యం వేసి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చివరగా పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై రియల్ ఫ్రూట్ జ్యూస్లో మనం ఒక చిన్న మాక్టైల్ నేర్చుకున్నాం. డాక్టర్లు ఈ మధ్య మనకి ఏదన్నా యూరినరీ ఇన్ఫెక్షన్ కానీ ఇట్లాంటివి అయినప్పుడు ఎక్కువగా క్రాన్బెర్రీ జ్యూస్ తాగండి అని చెప్తున్నారు. ఎందుకంటే క్రాన్బెర్రీ జ్యూస్లో అన్ని మంచి గుణాలు ఉంటాయంట. మరి ఈరోజు నేను మీకు నేర్పించబోయే మాక్టైల్లో క్రాన్బెర్రీ జ్యూస్ వాడతాను. మరి అలాగే మన ఆరోగ్యానికి ఇంకా మంచి గుణాలు ఇచ్చే మన డికాషన్ ఉంటుంది కదా, అది కూడా టీ డికాషన్. ఫస్ట్ కొంచెం టీ డికాషన్ తీసుకుందాం. దాంట్లో ఎండాకాలంలో మంచిగా చల్లగా ఉంచడం కోసం మనం వాడే నిమ్మరసం కూడా కొంచెం, అలాగే కొన్ని ఐస్ క్యూబ్లు. ఎందుకంటే ఈ ఐస్ క్యూబ్లు ఇందులో క్రష్ అయిపోతే మనకి చక్కగా మనం తాగబోయే మాక్టైల్ చల్లగా ఉంటుంది. డాబర్ వాళ్ళ రియల్ ఫ్రూట్ జ్యూస్, దీంట్లో
ఏ కలరు యాడ్ చేయలేదు, ఏ ప్రిజర్వేటివ్ కూడా యాడ్ చేయలేదు. సో మరి ఇందులో క్రాన్బెర్రీ జ్యూస్ అంటే చాలామంది ఎవరు క్రాన్బెర్రీ జ్యూస్ తాగని వాళ్ళు ఏమనుకుంటారు, ఎలా ఉంటుంది, పుల్లగా ఉంటుందా, తీయగా ఉంటుందా, చాలా బాగుంటుంది మరి క్రాన్బెర్రీ జ్యూస్. మరి టీ డికాషను అన్నీ కలిపి చేసుకున్న దానికి ఇది మన క్రాన్బెర్రీ పంచ్. ఒక్కొక్క కాంబినేషన్లో ఒక్కొక్క మంచి ఫ్లేవర్ ఉంటుంది. మనం అవే 2-3 రకాల మసాలాలు వేసేసి మనం ఎన్నో రకాల ఫ్లేవర్స్ వంటల్లో తీసుకొస్తాం. మరి జ్యూసుల్లో ఏం తక్కువ, మరి ఇలాంటి మాక్టైల్స్ కూడా చేసుకోండి, రకరకాల ఫ్లేవర్స్ వచ్చేంత వరకు చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి స్లోగా క్లియర్ అయిపోతుంది, చాలా బాగుంటుంది. మనం నేర్చుకున్న క్రాన్బెర్రీ పంచ్ నచ్చిందా? మీరు కూడా డాబర్ వాళ్ళ రియల్ ఫ్రూట్ జ్యూస్ తెచ్చుకొని దాంతో రకరకాల మాక్టైల్స్ చేసుకోండి. వారెవా అంటేనే అద్భుతమైన వంటలు. మరి మీ ఇంట్లో కూడా రుచికరమైన వంటలు చేస్తారా? అయితే మీ వంటల రెసిపీలు మాకు రాసి పంపించగలరు. XXX డిటర్జెంట్ సోప్ తరఫున మంచి గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకోండి. మరి మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. రెసిపీ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేసి గెలిచిన వాళ్ళకి XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్ మీ ఇంటికి వస్తుంది. మరిన్ని కొత్త వంటకాలతో కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బాయ్, ఖుదాఫిజ్.